ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలో కొనసాగుతున్న వలసల పర్వం ఆ పార్టీకి చేటు తెస్తుందా? వరుసగా వలస నేతలను ప్రోత్సహించడంతో పార్టీని నమ్ముకున్న వారిలో అసంతృప్తి మొదలైందా? ఇంతకీ వైసీపీలోకి నేతల ఓవర్ఫ్లో జగన్కి లాభిస్తుందా, నష్టం కలిగిస్తుందా? వాచ్ ది స్టోరీ. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వలసల పర్వం కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో వైసీపీలోకి ఓవైపు భారీగా చేరికలు జరుగుతుంటే మరోవైపు ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలయ్యింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమను కాదని కీలక సమయంలో ఇతర పార్టీ నేతలకు ప్రాధాన్యతనిస్తూ చేర్చుకోవడంపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వలస నేతలకు న్యాయం చేసే క్రమంలో తనను నమ్ముకున్న వారిని జగన్ దూరం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా తమకు అనుకూలంగా ఉండే చోటుకు నేతలు వాలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎవరు వస్తారనే దానిపై తామే సర్వేలు చేయించుకుంటూ సొంత అంచనాల ఆధారంగా కొందరు, పాత పార్టీలో సీటు ఆశించి భంగపడి మరికొందరు ప్లేట్లు ఫిరాయిస్తున్నారు. గతంలో పార్టీల మార్పుపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగిన ఎన్నికల సమయం కావడంతో ఇదంతా సర్వసాధారణమే అన్నట్లుగా పార్టీలు కూడా లైట్ తీసుకుంటున్నాయి. ఈసారి ఏపీలో అధికార టీడీపీతో పోలిస్తే విపక్ష వైసీపీలోకి ఎక్కువగా వలసలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి చేరిపోతున్నారు. అయితే వైసీపీలోకి టీడీపీ, కాంగ్రెస్, జనసేన వంటి పార్టీల నుంచి వస్తున్న నేతలతో అంతా పాజిటివ్గా ఉన్నట్లుగా పైకి మాత్రమే కనిపిస్తోంది. కానీ అంతర్గతంగా మాత్రం నేతల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. చాలా చోట్ల ఆ అసంతృప్తులను జగన్తో పాటు వైసీపీ కీలక నేతలు బుజ్జగిస్తున్నారు. మరికొన్ని చోట్ల అలకలతో వైసీపీ నుంచి టీడీపీలోకి రివర్స్ ఫిరాయింపులు మొదలయ్యాయి. ఎన్నికల నాటికే ఈ ప్రభావం మరింత పెరగవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో అక్కడ పార్టీని నమ్ముకొని ఉన్న ఎడం బాలాజీ టీడీపీలో చేరిపోయారు. మార్కాపురంలో కేపీ కొండారెడ్డి కుటుంబం రాకతో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పక్కచూపులు చూస్తున్నారు. ఇదే జిల్లాలో దగ్గుబాటి కుటుంబం వైసీపీలోకి రావడంతో అక్కడ పార్టీని నమ్ముకొని ఉన్న నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో కాటసాని రాంభూపాల్ రెడ్డి రాకతో పాణ్యంలోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాలో మల్లాది విష్ణు రాకతో సెంట్రల్ సీటు తనకు రాదని తెలిసి వంగవీటి రాధ టీడీపీలోకి వెళ్లి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కిల్లి కృపారాణి వైసీపీలోకి రావడంతో అక్కడ తమ ప్రాభవానికి ఎక్కడ గండి పడుతుందో అని ధర్మాన కుటుంబం ఆందోళనలో ఉంది. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. కీలక సమయంలో పార్టీని నమ్ముకున్న నేతలను కాదని గెలుపు గుర్రాల పేరిట ఫిరాయింపుదారుల్ని, కొత్త నేతలను వైసీపీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది పలు చోట్ల నేతలు పార్టీ వీడే వరకు వెళ్లడం వైసీపీకి నష్టం కలిగించే అంశమే. అయినా ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోనట్లే కనిపిస్తోంది.